ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధినేత ట్రంప్. ఇంతకీ అగ్రదేశాల అధినేతలు ఏ అంశాలపై చర్చించారు? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి పరిష్కారం చూపుతానంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆయన అధికార పగ్గాలు అందుకోవడంతో శాంతి ఒప్పందం కుదిర్చే దిశగా పావులు కదుపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధంతో పాటు విభిన్న అంశాలపై అగ్రరాజ్యాల అధినేతలిద్దరూ చర్చించారు. తాను పుతిన్తో ఏం మాట్లాడాను అనే విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. కలిసి పనిచేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందన్నారు ట్రంప్. అందువల్లే అమెరికా రష్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగిందన్నారాయన. ప్రాణ నష్టాన్ని అరికట్టాలని తాను పుతిన్ ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారాయన. ఈ అంశంలో తక్షణమే చర్చలు ప్రారంభించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాలర్ తదితర అంశాలపై చర్చించామన్నారు ట్రంప్. రష్యాలో తాను అమెరికాలో పుతిన్ పర్యటనకు నిర్ణయించినట్లు తెలిపారు అగ్రరాజ్యాధినేత. రష్యాతో శాంతి ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా అధీనంలో గల భూభాగాలను విడిచిపెడితే తమ అధీనంలో గల కుర్స్క్ను అప్పగిస్తామన్నారు. చర్చలంటూ జరిగితేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు ఆయన. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు ట్రంప్. తన రాయబారి కీత్ గెల్లాగ్ను త్వరలో కీవ్కు పంపనున్నారు. అలాగే వచ్చే వారం మ్యూనిచ్లో జెలెన్స్కీతో భేటీ కానున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.